నా పేరు శారద కంభంపాటి. నేను సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు 11th జోనల్ మీట్ వైరాలో వేదికగా జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి నేను హైదరాబాద్ నుంచి విచ్చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ కూడా మనం ఘనంగా ఇక్కడ 10th జోనల్ మీట్ జరుపుకున్నాము. ఈనాటి ఈ 11th జోనల్ మీట్ 14 స్కూల్స్ నుంచి మన పిల్లలు స్కూల్స్ నుంచి అంటే ఖమ్మం భద్రాద్రిలో ఉన్నటువంటి గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి 1029 మంది పిల్లలు ఈ క్యాంపులో అంటే ఈ జోనల్ మీట్ లో పాల్గొనడం జరిగింది. ఒలింపిక్స్ ని లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కొన్ని స్పోర్ట్స్ అకాడమీస్ అంటే 27 స్పోర్ట్స్ అకాడమీస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, నందిని ఇంటర్నేషనల్ లెవెల్లో మాకు కీర్తిని, మన సొసైటీ కీర్తిని ఆకాశమే హద్దులుగా మేము చాటించినటువంటి ఆ నందిని మాకు స్ఫూర్తి. ఆ నందినిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ జోనల్ మీట్లో మంచిగా ఆడి తర్వాత గెలుపు ఓటములు అనేవి సహజము, గెలుపైనా ఓటమైనా కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకొని దాన్ని మన పురోభివృద్ధికి వాళ్ళు ఇంకొకసారి ఇంకొక ప్రయత్నం చేయడానికి వాళ్ళు ప్రయత్నించాలని వాళ్ళందరికీ చెప్పడం కూడా జరిగింది. మన కొత్తగా అంటే గత నెలలోనే సెక్రటరీగా రిపోర్ట్ చేసినటువంటి శ్రీ కృష్ణ ఆదిత్య గారు ఈ జోనల్ మీట్స్ అన్నిటికీ కూడా చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి 20 వెన్యూల్లో ఈరోజు ఈ జోనల్ మీట్ జరుగుతుంది. అందులో 8 బాయ్స్కి 12 గర్ల్స్కి వెన్యూస్ నడుస్తున్నాయి. అందులో ఒకటి గర్ల్స్ వెన్యూ మన వైరా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల. మనందరికీ తెలుసు, విద్యతో పాటుగా క్రీడలు పిల్లలకి చాలా అవసరము. అందుకనే గురుకుల విద్యాలయాల సంస్థ 27 స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టి పిల్లల్ని ఆ దిశగా ప్రోత్సహిస్తూ నందిని లాంటి ఒక ఆణిముత్యాన్ని తయారు చేయడం జరిగింది. దానికోసమే మేము ఒలింపిక్స్ ని మేము లక్ష్యంగా చేసుకుని పిల్లల్ని క్రీడల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నటువంటి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.